బ్రాహ్మణుల నింద చేసేటోళ్ళని, స్వామీజీల నింద చేసేటోళ్ళని, సాధువుల నింద చేసేటోళ్ళని ఎవడైతే కెమెరాల ముందర నింద చేస్తున్నారో వాడు ఇంటికి పోయి కొట్టిరారు. అది చూడు మిమ్మల్ని దేవుడు మెచ్చాలంటే మీరు చేసే గొప్ప పూజ. సాధువుల మీద బ్రాహ్మణుల మీద ఏడ్చే హక్కు మీకు ఎవడిచ్చింది? ఏం తెలుసు మీకు బ్రాహ్మణుల గురించి? బ్రాహ్మణ వ్యవస్థ గురించి మీకేం తెలుసు? వాళ్ళు కాలు గడిగే నీళ్ళకు కూడా మీకు అర్థం లేదు. నేను మాట్లాడతా. వై ఐఎమ్ ఏ దళిత్, నేను ఒక దళితుణ్ణి. ఈనాడు బ్రాహ్మణ వ్యవస్థను ఎందుకు గొప్ప చేసి మాట్లాడుతున్నంటే నేను బ్రాహ్మణత్వ ధర్మంలో నడుస్తున్నాను. బ్రాహ్మణులను నిందించే హక్కు ఎవరికి లేదు. ఈ కాలం పొద్దున్న లేచి సూర్యునికి ఆదిత్య హృదయం చదువుతూ అర్ఘ్యం ఇస్తున్నామంటే బ్రాహ్మణుల భిక్ష. ఈనాడు హనుమంతుని ఫోటో, రాముని ఫోటో, హనుమంతునికో మంత్రం, రామునికో మంత్రం, గౌరీ వ్రతం, కాత్యాయని వ్రతం, ఈ దేవుడు ఆ దేవుడు అని కొలుసుకుంటున్నామంటే బ్రాహ్మణుల భిక్ష. ఆనాడు మహామహా విశ్వవిద్యాలయాలను కాల్చివేసి రజాకార్ల సినిమా వచ్చింది చూడుర్రి. రజాకార్ల సినిమాల బ్రాహ్మణులను చంపి జంధ్యాలని చెట్టుకేస్తే ఒక చెట్టు నిండా జంధ్యములైనమంట యజ్ఞోపవీతములు. అంతమందిని చంపి బెదిరియంగా కూడా ఇప్పటికి మనకు వేదాలు అందుతున్నాయంటే బుక్కులనన్నీ కాల్చి పాడేసిండ్రు. ఈ కొడుకులకు వేదం ఉండకూడదు, మొత్తం తికమకం అయిపోవాలని వేదాలను తగలబెట్టిండ్రు, శాస్త్రాలంతా రూపుమాపు చేసిండ్రు. అయినా బ్రాహ్మణులు కంఠస్థం చేసుకున్నందుకు ఇప్పటికి మనకు వేదాలు అందుతున్నాయి, శాస్త్రాలు అందుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈనాడు దేవుని పెట్టాలి.